ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులు, దేవుని పిల్లలగుటకు తన అధికారాన్ని పొందుకోవాలంటే మన దేవుని యందు విశ్వాసించాలి. ఆయన తన నామం నందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంగీకరించాలి. ఆయన నామమునే విశ్వసిస్తే దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇస్తారంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇస్తారంటున్నాడు. దేవుని నామాన్ని విశ్వసించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నామాన్ని ఒప్పుకోమని, ఆయన నామాన్ని ఉచ్చరించమని, ఆయన్ని ప్రేమించమని దేవుడు మాట్లాడుతాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆయన నామాన్ని నోటితో ఉచ్చరిస్తారో, ఆయన నామాన్ని విశ్వసిస్తారో దేవుడిచ్చే అధికారాన్ని పొందుకుంటారు. ఆయన పిల్లలని పిలువబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి పరలోకంలో నిత్య జీవంలో దేవుడు నీ కొరకు నా కొరకు స్వాస్థ్యాన్ని దాచి ఉంచాడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అనుగ్రహించాలంటే, నీకు అనుగ్రహించాలంటే ఆ స్వాస్థ్యము నువ్వు పొందుకోవాలంటే అధికారాన్ని, ఆయన నామాన్ని విశ్వసించాలి, ఆయన అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తీసము తీసుకొని నీ పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనంగా నువ్వు జన్మిస్తే, నీవు బాప్తీసం పొంది నువ్వు మారు మనసు పొంది రక్షించబడితే దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడతావు. ఆయన నామాన్ని విశ్వసిస్తే ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఉదాహరణ, ఈ లోకంలో తండ్రి తన బిడ్డల కొరకు ఆస్తిని సమకూరుస్తాడు. ప్రయాసపడి తన ఆస్తిని సమకూర్చి దాస్తాడు తన బిడ్డలకే ఇవ్వాలని. తన బిడ్డలు తనకి వ్యతిరేకంగా జీవిస్తే, తన వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ తండ్రి తన బిడ్డల కొరకు దాసి ఉంచిన ఆ ఈవులను, దాసి ఉంచిన తన సంపాదన, తన ఆస్తిని, తన స్వాస్థ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వడం. అదే తన బిడ్డలు తను ప్రేమించి విధేయతను చూపించి లోబడి తను అంగీకరిస్తే, తండ్రి అని ప్రేమిస్తే, ఆ తండ్రి దాసి ఉంచిన ఆ స్వాస్థ్యాన్ని, అధికారం తన బిడ్డలకు అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మన పరమ తండ్రి మన కొరకు నిత్య జీవంలో దాచి ఉంచాడు. నిత్య జీవంలో స్వాస్థ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిత్య జీవంలో మన కొరకు జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. మన కొరకు ఆశీర్వాదాన్ని, దీవెనను దాచి ఉంచాడు. అధికారాన్ని దాచి ఉంచాడు. స్వాస్థ్యాన్ని దాచి ఉంచాడు. అది మనము పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు పాడైపోతున్న నీ జీవితాన్ని చూసి దేవుడు దుఃఖిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, దేవునికి దూరంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. దేవుని దుఃఖపరుస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరు, దేవుని నువ్వు అంగీకరించి దేవుని నామాన్ని నువ్వు విశ్వసిస్తే, దేవుని కొరకు దాచి ఉంచిన ధననిధులను, దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని, దాచి ఉంచిన అధికారాన్ని, స్వాస్థ్యానికి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవునికి లోబడినట్లయితే నువ్వు దేవునికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని ఎదుట దేవునికి నువ్వు లోబడినట్లయితే, విధేయతను చూపించినట్లయితే, దేవునికి నువ్వు విధేయతను చూపించి లోబడినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తానంటున్నాడు. పరలోకంలో దాచి ఉంచిన స్వాస్థ్యం నీకు ఇస్తానంటున్నాడు. దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అయ్యో నా బిడ్డలారా అని దేవుడు పిలుస్తున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్టు ఎన్నో మార్లు నేను దాచి ఉంచాను. నేను
అయినా మీరు తిరుగుబడే జనాంగముగా ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. తిరుగుబాటు చేస్తున్నారు అని దేవుడు మాట్లాడుతాడు. దేవుడిచ్చే నువ్వు ఆశీర్వాదం పొందుకోక ఈ లోకంలో తిరుగుతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే, దేవుడిచ్చే దీవెన నువ్వు పొందుకుంటే, అధికారాన్ని నీకు నేను ఇస్తాను, నా స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాను, నా పిల్లల ఉండడానికి వారసత్వాన్ని నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడు, దేవుని విధేయతను చూపించు, దేవుణ్ణి ప్రేమించు, ఆయన నామాన్ని విశ్వసించు, నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు. నీ పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనంగా జన్మిస్తే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను, అధికారాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.